వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 14వ డివిజన్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వెళ్ళినటువంటి క్రమంలో డివిజన్ వాసులు ఆయనను నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరసన సెగ తగిలినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. 2 ఏళ్ల కాలంలో మొదటిసారి వచ్చారన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎలక్షన్స్ ముందు డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 2 ఏళ్ల తర్వాత రావడం పట్ల కాలనీ వాసులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు కొడకండ్ల మండలం నీలిబండ తండావాసులు ఆందోళన నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని, మొదటగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిని 5 ఓట్ల మెజారిటీతో గెలిచారని ప్రకటించి ఆ తర్వాత కరెంటు తీసేసి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని 45 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగిందని, ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు నీలిబండ తండావాసులు ఆందోళన నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించి విచారణ చేయాలన్నటువంటి వినతి పత్రం అందించారు.